హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు చూపిస్తుంది వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అండి. షోడోపచార సెట్ అంటే షోడోపచారం అంటే మనకి 16 ఉపచారాలు చేస్తాం మనం భగవంతుడికి. అందులో ఈ సెట్ ఉపయోగించి కూడా ఒక ఉపచారం అనేది ఉంటుందంట. నార్మల్గా కూడా మనం దీపం, ధూపం, నైవేద్యం, స్నానం ఇవన్నీ కలిపి మనం చేస్తూ ఉంటాం కదా. సో దాంట్లో ఒక భాగమే ఇదనమాట. సో ఇది ఏంటంటే మనని భగవంతుని తయారు చేసిన తర్వాత ఇది మళ్ళీ భగవంతునికి వేరే వేరేగా డిఫర్ అవుతూ ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే ఇది ప్యూర్లీ మనకి బ్రాస్లో చేయబడింది. 2 సైజెస్ చూపిస్తున్నానండి ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చే ఉంటుంది షోడోపచార సెట్ అంటే ఏంటనేది. సో భగవంతుని పూజ చేసేటప్పుడు మనకి రకరకాల హారతులు, నంది హారతి, సప్తహారతి, ఏమంటారు గరుడ హారతి, ఇవన్నీ చాలా రకాలు చూపిస్తూ ఉంటాం. మయూర హారతి, ఇవన్నీ కూడా చాలా రకాలు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా మనకి 16 ఉపచారాల్లో అన్నీ ఒక భాగం అనమాట. సో ఈ యొక్క సెట్తో చేసేది కూడా అందులో ఒక ఉపచారం అనమాట. సో అదేంటంటే మనకి భగవంతునికి మనం అంబ్రెల్లా యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఆయనకి నీడని ఇవ్వాలి అని చెప్పేసి మనం భగవంతునికి గొడుగు వాడుతూ ఉంటాం. అలాగే తయారు చేసిన తర్వాత ఆయన చూసుకోవడానికి అద్దం ఉంటుంది దీంట్లో. అలాగే విస్నికర్ర ఉంటుంది, అండ్ అలాగే ఫ్లాగ్ ఉంటుంది, అండ్ శూలం ఉంటుంది. శూలం అంటే మీకు కనిపిస్తుంది కదా, ఇలా మనకి ఆర్ట్ షేప్లో ఉంది అది. అండ్ అలాగే ఇక్కడ బెల్ల కనిపిస్తుంది. ఏంటంటే మనం వింజామర్ నార్మల్గా ఇప్పుడు మనకి కొనుక్కుంటున్నాం, లైక్ సిల్వర్ ఫాయిల్ది మన దగ్గర చాలామంది తీసుకున్నారు. సో అదేంటంటే ఆ బెల్ మనం విప్పితే ఏంటంటే మనకి రెండు భాగాలుగా అవుతుందన్నమాట. దాంట్లో మనం ఆ వైట్ హెయిర్ ఏదైతే మనం వింజామర్కి యూజ్ చేస్తామో అది టై చేసుకుని అది హ్యాండిల్ అనమాట. అది చాలామంది బెల్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ బెల్ అండి. అదేంటంటే మనం చెయ్యి పట్టుకుని ఇలా ఊపేదనమాట హ్యాండిల్. ఇట్ ఈస్ నాట్ బెల్. సో అదేంటంటే దాంట్లో మనం ఆ వైట్ హెయిర్ ఏదైతే ఉంటుందో మన స్వామికి ఉపచారం చేసేది, అంటే గాలి వీచడానికి వాడేది, అది మనం టై చేసుకుని దాంట్లో స్క్రూ బిగించుకోవాలన్నమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ నన్ను అడుగుతూ ఉంటారు. సో ఇందులో మనకి 2 సైజెస్ అని చెప్పాను కదా. పెద్ద సైజ్ అయితే చాలా హెవీ అండి. ఈచ్ ఒక ఐటెం కూడా మనకి 600 గ్రాములు, 700 గ్రాములు, 900 గ్రాములు ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి ఆ బెల్ రాదు, పెద్ద సైజులో మనకి ఆ బెల్ రాదు. సో అందుకోసం డైరెక్ట్గా మనం ఈ చామరం అనేది మనం ఇంక్లూడ్ చేస్తాం. మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే స్వామికి ఉపచారం చేసే సెట్లో మనకి గొడుగు, అలాగే విస్నికర్ర, చామరం, ఫ్లాగ్, అలాగే మిర్రర్, అండ్ అలాగే ఈ శూలం అనేది వస్తాయన్నమాట. సో 6 పీసెస్ వస్తాయి. మీకు కాదు నాకు 5 పీసెసే చాలు అనుకుంటే మీరు 5 పీసెసే తీసుకోండి పెద్ద సెట్లో. చిన్న సెట్లో మాత్రం మనకి 6 పీసెస్ వస్తాయి. మీకు అర్థమైంది కదా, ఎందుకంటే ఆ బెల్ కూడా ఉంటుంది కాబట్టి బెల్ కూడా మనకి వింజామర్తో ఈక్వల్ అనమాట. సో 6 పీసెస్ ఇందులో వస్తాయి. సో పెద్ద సెట్లో మాత్రం 5 వస్తాయి. సో అది బ్యాలెన్స్ చేయడం కోసం మనకు వింజామర్ అనేది బయట నుంచి దీంట్లో ఇంక్లూడ్ చేసాం అనమాట. సో కంపల్సరీ సెట్లా తీసుకోవాలండి, విడివిడిగా ఇవ్వడానికి అయితే అసలు అవ్వదు. సో ఎవరికైనా కావాల్సింటే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే NRI షిప్పింగ్ ఉంది నాకు. సో అందుకోసం నేను ప్యాక్ చేస్తూ మీకు వీడియో పెడదామని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను అనమాట. సో అందుకోసం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది ఈ 2 పెట్టి నాకు డిఫరెన్సియేషన్ చూపించండి అని చెప్పేసి అన్నారు. ఇది హార్డ్లీ 4 to 5 ఇంచెస్లో ఉంటుందండి చిన్నది, బట్ పెద్ద వచ్చేసి మనకి 8 to 10 ఇంచెస్ ఇన్ బిట్వీన్లో వస్తుందన్నమాట. సో 8 to 10 ఇంచెస్ ఒకటి, 4 to 5 ఇంచెస్లో ఒకటి. సో చిన్న సైజు, పెద్ద సైజు, దాన్ని బట్టి ప్రైస్ అన్ని వేరే అవుతాయి. అండ్ పెద్ద సైజు వచ్చేసి మనకి వెయిట్ కూడా హెవీ అండి. ఆల్మోస్ట్ మీకు ఫుల్ సెట్ కలుపుకుంటే దగ్గర 2.5-3 kgs వస్తుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.